రేపు ఏ పార్టీ గెలుస్తాను? నేను కారు గుర్తే గెలుస్తానని నా అంచనా అధికంగా ఉందండి. సో ఎందుకంటే చాలా మంచి పనులు చేశారు కాబట్టి టీఆర్ఎస్ గెలుస్తాని, నేను ఈ డివిజన్ నుండి గెలుస్తాని, అధిక మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నామండి. ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? సార్ ఇంక అప్పటికి చూద్దాం, ఇప్పుడైతే ఏమి లేదు. జరా అప్పటికి చూద్దాం ఎలక్షన్ టైంలో, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము కదా. మీ అభిప్రాయం ఏంటి? ఏముందంటే టీఆర్ఎస్కే ఇస్తాం, ఇంకేమున్నది. రేపు జరగబోయే జేజేఎస్ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ కానీ దేశాభివృద్ధి కోసం అయితే బీజేపీ, స్టేట్ పరంగా అయితే టీఆర్ఎస్. ఓకే. ప్రీవియస్ జరిగిన దుబ్బాక ఎలక్షన్లను పట్టి చూస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆపోజిట్గా ఉన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఏం ప్రజల వద్దకు రావట్లేదు. దానికి తోడు బీజేపీ కొంత టీఆర్ఎస్ తర్వాత బీజేపీ కొంత మేరకు జనానికి ఏదైనా చేయగలుగుతుందనే నమ్మకం ఉంది. సో జిహెచ్ఎంసీలో బీజేపీ వస్తుందని నమ్మకం ఉంది. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీకా ష్యూర్. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పుడు కొద్దిగా రావడం తక్కువ కనిపిస్తుంది మనకు. అదే సో బీజేపీ విల్ విన్ ష్యూర్. ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ సార్. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ పార్టీ గెలుస్తారండి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం పనులు కూడా చేస్తలేరు. మాకు కూడా జిహెచ్ఎంసీలో కొన్ని ఏళ్ళ నుంచో పనిచేస్తున్నాను, పర్మనెంట్ చేయలేదు. మాకు వచ్చేది కూడా డబ్బులు కూడా తక్కువనే ఇస్తున్నారు, జీతాలు కూడా తక్కువనే ఉన్నాయి. 14,000 జీతాలలో మేము పనిచేస్తున్నాము. మాకు పర్మనెంట్ చేస్తానని చేయలేదు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అవసరం లేదు, మాకు బీజేపీ కావాలి. బీజేపీ గెలిస్తేనే మంచిగా అవుతుంది పనులు. టీఆర్ఎస్ అయితే ఏం పని చేస్తలేవు. మాకు డబుల్ బెడ్రూమ్ అని ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తారు. జై బీజేపీ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ 60%, 40% బీజేపీ ఉందన్న. చెప్పలేమన్న, టై అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దుబాక ఎలక్షన్స్లో గట్టి పోటీ ఇచ్చింది టీఆర్ఎస్ కూడా, బీజేపీ కూడా గట్టిగా ఇచ్చింది. ఆఖరికి మన ఫలితాలను చూసినాం కదన్న, బీజేపీ గెలిచింది. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? ये पार्टी ले दो सर ना, कि जो पार्टी अपने को कॉपरेट करेंगी, जो अपना साथ देंगी, हमारे को कॉपरेट करेंगे, उसको वोट देंगे अपन. जो अच्छी पार्टी है देख के छोड़ देंगे अपन. ऐसा कैसा देंगे कि सब कौन आया उसको दे देते क्या वोट. पर ये तो धंधे नेचर है, परेशान है दुनिया का. रोज 400-500 कमाना मुश्किल हो गया इधर. మనకు అంతా ఏం తెలుసో చెప్పండి. మేము వేసినప్పుడు చెప్తాం, ఇప్పుడు వేయలే కదా, వేసేదే ఎక్కడైనా వేసేదే. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ పార్టీ మంచి పని చేపిస్తుంది అందరికీ. లోన్ వగైరా ఇస్తుంది, 10,000 రూపీస్ కూడా ఇచ్చింది అందరికీ. మంచిగా ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పక్కా అందరికి మంచిగా చేస్తుంది పని, బాగా మంచిగా చేస్తుంది. అందరికీ సహాయంగా మంచిగా చేస్తుంది. కంపల్సరీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. మా బాబన్న కౌన్సిలర్ మా ఏరియాకి వెంకటస్వామి నగర్కి మంచి పని చేపిస్తుంది. చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాయి. అట్లా ఏం లేవు, టీఆర్ఎస్ పార్టీనే కలుస్తాయి ఇప్పుడు కూడా ఏం లేవు. ఏ పార్టీ గెలుస్తుంది? చెప్పలేం. ఎక్కువ ఓట్ లెవెల్కి వస్తే వాళ్ళకి ఎవరు ప్రజలకు సాయం ఎక్కువ చేసారో వాళ్ళే గెలుస్తారు. మా అభిప్రాయం అయితే బీజేపీ. ఎందుకంటే హిమాయత్నగర్ డివిజన్లో 2 times కార్పొరేటర్ 2 times అయితే ఎన్నుకున్నారు. ఈసారి ఒక ఛాన్స్ ఇద్దామని చాలామంది ట్రై చేస్తున్నారు. బీజేపీకే అనుకుంటా చాలామంది. 2 times టీఆర్ఎస్ ఛాన్స్ ఇచ్చినారు, ఈసారి అయితే కన్ఫర్మ్ బీజేపీకి ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే బీజేపీ అనుకుంటున్నా. 2 times అయితే ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది, అంతగా అయితే ఏం డెవలప్మెంట్ అయితే ఏం కనపడలేదు ఈ గల్లీలో అయితే కన్నా. ఈసారి అయితే బీజేపీకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. ఏ పార్టీ గెలుస్తుంది? ఇక పబ్లిక్ మీద డిఫెండ్ అండి, అంతే. ఏం లేదు, కార్యకర్తలు కాకుండా లీడర్లు కాకుండా పబ్లిక్ మీద డిఫెండ్, అంతే. ఉన్న వాస్తవం పబ్లిక్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సీట్లు కొల్లగొడుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసి గత 5 సంవత్సరాల చెంది చాలా అభివృద్ధి చెందింది హైదరాబాదు. ఇప్పుడు మంచి మంచి ఫ్లైఓవర్లు వేసిండ్రు, మొత్తం చాలా చేసిండ్రు. ఏంటంటే కరోనా టైంలో అవి చాలా చేసిండ్రు, కానీ అది పబ్లిక్కు తెలియదు. కరోనా టైంలో ఎంత చేసిందో అది పబ్లిక్కు తెలియదు. చాలా బాగా చేసిండు కేసీఆర్ సార్.
కేసీఆర్ సార్ ఈసారి అత్యధిక సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని అధిష్ఠిస్తాడని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు బస్సులల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ ముసలోళ్ళకు వాళ్ళకు పెన్షన్లైనా ఏమైనా కానీ మంచిగా కళ్యాణ లక్ష్మి అన్నీ ఇంత మట్టుకు ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ చేసిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ చేస్తే ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ ఒకటేసారి కావాలంటే కావవి. ఒక 5 ఏళ్లలోనే పూర్తి చేయాలంటే చేయలేము మనం, దానికి టైం పడుతుంది. గత 70 సంవత్సరాల సంది అన్ని పార్టీలు ఉన్నాయని ఏం చేయలేకపోయింది. ఇది 5 సంవత్సరాలలో చేయమంటే చేయడం చాలా కష్టము. ఇప్పుడు ఇవి భారీ మెజారిటీతో టీఆర్ఎస్ను గెలిపిస్తే మనము ఇంకా ఉన్న కొన్ని పనులు పెండింగ్ ఉన్న పనులని చాలా బాగా చేసుకోవాలని అభిప్రాయము. నేను ప్రజలను కోరేది ఏంటంటే మైండ్లో పెట్టుకొని మన డివిజన్లో చాలా ప్రజలు మన సోదరులు ఎంతో ఆనందంగా ఉన్నారు. మంచిగా తిండి అన్నీ అంత మంచిగా ఉన్నది ఇక్కడ. ఇది కరోనా వచ్చినప్పటి అని ఫ్రీగా బియ్యము అన్ని రేషన్ సామాన్లు అన్నీ ఇంటింటికి వచ్చేస్తున్నాయి, ఫ్రీగా వచ్చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నానండి. ఇక్కడైతే కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తుంది, ఎందుకంటే ఒక ఊపు ఉన్నది. నాకైతే ఇక టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలుస్తారంటే ఒక మధ్యాహ్నం భోజనం పథకం, మళ్ళీ ఈవినింగ్ ఒక భోజనం, అది ఫ్రీ భోజనం చేసినందుకు ఐ హ్యాట్స్ ఆఫ్ ఫర్ కేటీఆర్ సార్ అండ్ కేసీఆర్ సార్. ఇక్కడైతే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. వీళ్ళకి ముంగోళ్ళకి అయితే డిపాజిట్ దొరుకుతుందో లేదో ఆ తర్వాత విషయం అయితే హిమాయత్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను. ఇక మేయర్ సీట్ అయితే కంపల్సరీ టీఆర్ఎస్ అండ్ ఎంఐఎంతో అలయన్స్లో కంపల్సరీ టీఆర్ఎస్ అయితే. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్. ఎందుకంటే మనకు తిండి లాక్డౌన్లో మనకి ఫుడ్ ఇచ్చిర్రు. ఇప్పుడు మరి ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్ది 10,000 ఇచ్చిండు. అందుకే మా ఏంటంటే టీఆర్ఎస్ గెలవాలని మాకు అది ఉంది. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? टीआरएस के वोट देते। ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? मेरे को तेलुगु नहीं आता, मैं हिंदी में ही बोलता हूँ। मेरे को टीआरएस को ही देना है, इसलिए देना है क्योंकि वो काम कर रहा। हम काम के बता दे, रोड होना, हमारे को पानी आ रहा, पानी आया, ब्रिजा बन रहे चारों तरफ सिटी के, बहुत सारे काम चल रहे, ड्रेनेजा बन रहे। परसों थोड़ी सी लापरवाही की तरफ से जो है ना वो पूरे नाले भर गए, पानी भर गए। अब जो है ना अल्लाह का शुक्र है शायद वो लोग बना रहे, बन जाता, वो एक प्रॉब्लम था। नहीं तो जब से मैं देख रहा हूँ टीआरएस आया, बेटर है। हैदराबाद की हालत बहुत ही बेहतर है पहले के। सर ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది? చెప్పలేము, ఎవరు ముందుకు దోసుకొస్తారో చెప్పలేము. ఏది వస్తే అదే మంచిది. మాకు కాంగ్రెస్ వస్తే మంచిది, మాకు అన్ని హెల్ప్ ఉండే అప్పుడు. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? మా ఏరియాలో అయితే బీజేపీ గెలవాలనుకుంటున్నాం. మనము టీఆర్ఎస్తో ఏం పని లేదు. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ ఏ పార్టీ గెలుస్తుంది? మేమైతే ఇక్కడ ఎక్కువనైతే టీఆర్ఎస్ చేస్తాం. మా ఇంటి కాడ కూడా సంతోష్ నగర్ కాడ అక్కడ టీఆర్ఎస్ చేస్తాం. అట్లా ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ అనుకుంటున్నాను. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్. ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీకి వేస్తుంది. ఎలక్షన్లో మీరు ఏ పార్టీ ఓటేస్తారు? మేము బీజేపీకి వేయాలనుకుంటున్నాం. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేమైతే తెలంగాణనే అనుకుంటున్నాం. టీఆర్ఎస్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ. పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుందండి. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? మేము బీజేపీ అనుకుంటున్నాం. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్కు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? నా అయితే ఐడియా అయితే బీजेपी. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? टीआरएस ही दो पे ही है ना, अभी दूसरा तो कम है, दो पार्टी चाहेंगे आए तो टीआरएस बीजेपी. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిచేది అనేది ఇప్పుడు చాలా టఫ్ ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా ఈసారి. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నా అనుకూలంగా బీజేపీ రావాలని నాకు మనసులో ఉన్నది. అంటే ఇంకేం లేదు, మాకు బీజేపీ వస్తే కొద్దిగా మంచిగా చేస్తాయి పనులు అన్నీ రోడ్డు మీద. ఇక టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోతుంది. అంతా రోడ్లు మొత్తం అదే నీకు బండి నడిపేయాలంటే మొత్తం నడుమలు వస్తున్నాయి, మొత్తం రోడ్లు బాగలేవు అన్నీ సిటీలో. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ అండి ఈసారి ఖచ్చితంగా. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు ఏం పని చేయలేదు. ఏ కార్పొరేటర్ ఉన్నా ఏ పార్టీ, మేము అందరికీ చేసినాం కానీ ఎవరు ఒక్క పని ఓన్లీ ఓటు అడగనీకే వచ్చారు కానీ ఇప్పటివరకు ఎవరు చేయలేదు.
చూడండి మీ ముందర అక్కడ మీరు ఒకసారి కెమెరా చూపించండి, ఒకసారి అక్కడ చెత్త చూడండి. సంవత్సరం అవుతుంది చెప్పి ఎవరు రెస్పాండ్ కాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ప్రజెంట్ క్యాండిడేట్ ఎవరైతే బీజేపీ నుంచి నిలబడదలుచుకున్నారో వాళ్ళు ఎనీ టైం చెప్పినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఈసారి కంపల్సరీ ఓట్లు వాళ్ళకే పడతాయి, ఇంకెవ్వరికి పడాయి. 100% వాళ్ళే గెలుస్తారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మెంబర్ చేంజ్ కావాలి, ఆమె చేంజ్ అయితే ఓకే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఇక్కడ బీజేపీ అనుకుంటున్నా, ఎక్కువ దానికే ఉంది కదా, బీజేపీ అనుకుంటున్నా. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలుస్తారు మనం చెప్పడం కష్టం. ఇప్పుడు ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కి ఉంటుంది మేము అనుకుంటున్నాం. అట్లా ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది. అన్ని టఫ్గా నడుస్తున్నాయి ఈ రోజులలో. ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేసే పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం అంతే. పేరైతే చెప్పలేను. ఏ పార్టీ అని ఏం చెప్పలేం. ఏ పార్టీ గెలిచినా మాకేం లాభం లేదు, ఇంకేం లేదు చెప్పేది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనైతే పార్టీల పైన ఏం నమ్మకం లేదు. కాకపోతే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా ఏమంత పట్టించుకుంటలేరు. ఏ పార్టీ వచ్చినా అంటే ఇక్కడ వాళ్ళ ఏరియా సైడ్ చూసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి పక్కన చూసుకుంటారు, కానీ గల్లీ ఎట్లుంది, వేరే బస్సు ఎట్లుంది అని ఏం పట్టించుకుంటలేరు ఎవరు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీ గెలవలేదు కాబట్టి ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చూస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు ఉన్నప్పటి అభివృద్ధి తప్ప ఇప్పుడు ప్రస్తుతం చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు. మా వాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతారు, మోరీలు అవి ఇవి సంథింగ్. ఇప్పుడు ఏదో లైట్గా లైట్స్ అయినాయి, అంతకు తప్ప ఏం లేదు. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ పార్టీ వచ్చింది. ఇప్పుడైతే మ్యాక్సిమం ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నాం. దానివల్ల ఏమైనా అభివృద్ధి వస్తుందా మాకు? ఇన్ని సంవత్సరాల నుంచి అయితే మాకేమంతా లేదు. ఇప్పుడు వస్తే మేము చాలా మంచిగానే ఫీల్ అవుతున్నాం. మ్యాక్సిమం అయితే బీజేపీకి పడితే బెటర్ అనుకుంటున్నాం మేము. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తాను ఓపిక. వైజిత్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీకి వేస్తాం మేము ఎప్పుడు, దానికి తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి వేయలేము ఇంతవరకు. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? ఎప్పుడు బీజేపీకే ఇస్తాం, మేము బీజేపీకే ఇస్తాం. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? నేను బీజేపీ. ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ. బీజేపీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ అనుకుంటున్నా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? కేసీఆర్ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? నేనైతే బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రోడ్స్ కానీ ఏమీ కూడా మంచిగా లేదు. అంటే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఈ పార్టీ వచ్చినందుకు ఏమవుతుంది, ఎట్లా చేస్తున్నారు అన్నది జస్ట్ ఏదో ఎలక్షన్స్ అప్పుడు దే డూ దేర్ జాబ్ అంతే. దాని తప్ప గుంతలు తవ్వుతే ఒక గుంతకి ఇన్ని పైసలు ఇస్తున్నారు, అవన్నీ మాటలు ఏవి కూడా దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ నా అభిప్రాయము. నేనైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ దెన్ సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ మన స్టేట్లో కూడా వస్తే బాగుంటుంది. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ వస్తుందని నా నిర్ణయం. ఈసారి మేము ఎప్పుడైతే బీజేపీకే ఇస్తాం, అంకుల్ కూడా అంతా మా ఇంటి మొత్తం ఈ బీజేపీకి ఇస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిండ్రు, మరి అక్కడ వరకు రోడ్ వేసిండ్రు. ఇప్పుడు 30 సంవత్సరాలు ఈ రోడ్ ఇప్పటి వరకు లేదు. 60 years అవుతుందంట అన్న అంటుండు. మరి ఇప్పటి వరకు చేయొచ్చుగా, మరి అంతవరకు వేసి ఇక్కడ అదంతా ఎందుకు వేయలేరు? పోయినసారి కూడా ఓట్లు వచ్చినప్పుడు మేము అదే అడిగినాం. మరి ఇక్కడ చూడు గచ్చు అంతా ఏం చేయలేదమ్మా నాకైతే అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఈ నిన్న క్లోజ్ చేసిండ్రు ఏంటంటే ఆయన తప్పు కాదంట ఈ బండి సంజయ్ వీళ్ళని అనుకుంటున్నా, అదే వింటున్నా నేను టీవీ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఈయన పేరు ఏం పేరు? ఏమనగాత కాదు, కేసీఆర్ గెలుస్తాడు. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది.
మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ గెలుస్తారు? మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ గెలుస్తుంది సార్ ఈసారి. బీజేపీ పక్కా. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ పక్కా గెలుస్తుంది నాకు తెలుసు. నాకు బీజేపీ పక్కా అంటే పక్కా గెలుస్తుంది 100%. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ చూసామేమో, కాంగ్రెస్ చూసాము, బీజేపీ చూసాము, మళ్ళీ టీడీపీ చూసాము. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే మన హైదరాబాద్లో, ఎస్పెషల్ మన హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీలో కానీ, మన టీడీపీ పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పవర్ అనేది ప్రతి 2 to 4 అవర్స్ పోతుంది సమ్మర్లో. టీఆర్ఎస్ పార్టీలో 1-5 minutes కూడా పోలేదు. అందుకోసం టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అని గెలవాలి కూడా మేము కోరుతున్నాము. జై తెలంగాణ. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ గెలుస్తుంది.